సెట్లో ఏమన్నా టెన్షన్ పడుతుందా మీరు? మొన్న రీసెంట్గా రవి బాబే తిట్టారు. రవి ఆ, నాకు కొంచెం పన్ను నొప్పి ఉన్న పాప ఆయన తెలియదు ఆ సంగతి. ఆ, మనం ఏంటంటే ఇప్పుడు ఆయన సినిమా నేను ఎప్పుడు చేయలేదు, ఆ, ఆయన స్కూల్ వేరే, ఉమ్, ఆయన మనకేంటంటే మానిటర్ ఉండదు అయింది, ఆ, డైరెక్ట్ టేకే. ఓకే. ఇప్పుడు సెన్స్ ఎట్లుందంటే మీరు ఇక్కడ చూసి మాట్లాడండి, ఇక్కడే చూసి మాట్లాడతాను. ఆ, మీరు చీటింగ్ అనేది నాకు తెలియదు, మీరు చీటింగ్ చేస్తే కెమెరా ఇక్కడ పెట్టానంటే నేను ఇటే చూస్తున్నా, రైట్. కాదండి ఇటు అంటున్నారు, నేను మర్చిపోయి ఇటే చూస్తున్నా నేను. ఓకే ఓకే ఓకే. ఆయన కోపం వచ్చేస్తుంది, ఏంది గీతా సింగ్ గారు, యూఆర్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, వాట్ ఆర్ యూ డూయింగ్ అండి. సార్ ఐఎమ్ లిటరల్ కన్ఫ్యూజ్, ఒక మానిటర్ చేద్దాం. నో 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 ఐ డోంట్ లైక్ మానిటర్స్, రైట్ టేక్. అమ్మ నాకు కాన్సెప్ట్ అర్థం కాలేదు, టేక్ అంటాడు, టేక్ చూడాలి, నాకు అర్థం కాలే. దేవుడు తొందరగా సీన్ పూర్తిగా ఆడరా బాబు, అట్లా చేసేసాను. ఇంకా అట్లీస్ట్ చీటింగ్ షాట్ అనేది ఇంటిమేట్ చేయలేదా? చెప్పారు, బట్ నేను నేను ఓకే, ఆ లుక్ లోనే ఉన్నాను, ఓకే, ప్రీవియస్ లుక్ లో తింటున్నాను నేను. ఆయన అట్లా అనేసరికి నాకు ఏం అర్థం కాలేదు, నాకు మైండ్ పని చేయలేదు నాకు. ఇంకా తర్వాత షూటింగ్ ప్యాకప్ అయ్యాక ఆయన కూర్చున్నా, సార్ థ్యాంక్ యూ అండి అంటే, అట్లే మనసులో పెట్టుకోకండి, అది అక్కడే మర్చిపోతాను నేను అని. ఐఎమ్ రియల్ సారీ, నాకు అర్థం కాలేదండి, కొంచెం కన్ఫ్యూజ్, పట్టించుకోదా అన్నీ అక్కడే అని. అయ్యమ్మ అప్పుడు అట్లా ఉన్నాడు మనిషి, ఇట్లున్నారేంటి ఇక్కడ అని చెప్పి, బాగా చేశారు నైస్ అన్నారు.